ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు పీపీఏ రద్దు కావచ్చు, అదేవిధంగా అమరావతి నుండి క్యాపిటల్ని షిఫ్ట్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఇప్పుడు రాజధాని విషయం తీసుకున్నట్లయితే అది కేవలం 29 గ్రామాలకి రైతులకి సంబంధించినటువంటి విషయంగా మాత్రమే మనం చూడకూడదు. ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడినటువంటి అంశంగా చూడవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం రద్దు చేయడం అన్నది అది నిజంగా పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి రావడానికి ఇవి చాలా అవరోధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలి. అదేవిధంగా పీపీఏ రద్దు కావచ్చు, పోలవరం మీద తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, రివర్స్ టెండరింగ్, ఇవాళ రివర్స్ టెండరింగ్ తీసుకున్నారు, పోలవరానికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు. ఇవాళ పోలవరంలో జరిగేటువంటి పనులకి ఇవాళ అంతరాయం కలిగింది అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే అంతరాయం కలిగింది. కనుక నిజంగా అభివృద్ధితో ముడిపడినటువంటి అంశాల మీద ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఇది భారతీయ జనతా పార్టీ స్వాగతించేటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని తీసుకున్నా కూడా సమర్థవంతంగా వారు కూడా ప్రతిపక్ష పాత్రని ప్రోత్సహించట్లేదు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి విషయం. ఇవాళ అమరావతికి సంబంధించినట్లయితే చూసినట్లయితే ఆనాడు వారు అంటే రైతులు